మాట మీద నిలబడి కరోనా కష్టకాలంలో కూడా ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా చెప్పిన మాటను చేయకపోతే రెండోసారి మనం ఆ విశ్వసనీయత కోల్పోతాం ప్రజల్లో. అది తప్పకుండా చేయాలి, 600 చేయాలి అనే భావనతో ఈ రోజు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా చేసి నిరూపించుకొని ముందుకు వెళ్తున్నాం. మేమందరం కూడా నమ్ముతాం, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 130 కావచ్చు, 140 కావచ్చు, అవి ఇంకా పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా నర్సరావుపేటలో మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ అనుమానం లేదు, అందరం కూడా గెలిచి చట్టసభలకు వెళ్ళి నర్సరావుపేటని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తాం. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థన.